ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫిజికల్ లెర్నింగ్ బ్లాగ్స్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజు వీడియో వచ్చేసి మనం చిన్నతనంలో మనం ఆడుకున్న బావి గురించి నేను ఈరోజు వీడియోలో చెప్పబోతున్నాను. అంటే బావి అనగానే మనకు ఖచ్చితంగా మీ చైల్డ్హుడ్ మెమరీస్ ఖచ్చితంగా గుర్తుకొచ్చి ఉంటాయి కదా. ఏంటి బావి అంటే, బావికి మన చైల్డ్హుడ్ మెమరీస్కి ఏంటి సంబంధం అని అనుకుంటున్నారా? అలా ఏం లేదు. అంటే మనం ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఒకప్పుడు బావి ఉండేది. సో ఆ బావి ఉన్నప్పుడు మనం ఏం చేసేవాళ్ళం, మన ఫ్రెండ్స్తో ఎలా ఉండేది అనే విషయాలని ఈరోజు నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఇక మిమ్మల్ని ఎక్కువసేపు వెయిట్ చూపించదలుచుకోలేదు. ఇక ఆలస్యం కాకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడంటే చకచక మోటార్స్, బోర్ బావులు అవన్నీ వచ్చేస్తున్నాయి. అంటే ట్యాప్లు అవన్నీ ఉండడం వల్ల మనకి బావి దగ్గరికి వెళ్ళి పట్టుకునే అంత అవకాశం లేదు. చక్కగా మోటార్ ఆన్ చేసుకోవడం, వాటర్ పట్టుకోవడం ఇదే సరిపోతుంది. కానీ ఒకప్పుడు అలా ఉండేది కాదు. వాటర్ కావాలంటే ఖచ్చితంగా బావి దగ్గరికి వెళ్ళాల్సిందే. అంటే కొంతమంది ఇంట్లో బావి ఉంటుంది, కొంతమంది ఇంట్లో బావి ఉండదు. సో బావి దగ్గరికి వెళ్ళి వాటర్ కానీ ప్రతి ఒక్క అవసరానికి, ప్రతి ఒక్క దానికి మనకి వాటర్ ఖచ్చితంగా కావాలి కదా. మరి వాటర్ కావాలంటే మన చిన్నతనంలో ఖచ్చితంగా బావి దగ్గరికి వెళ్ళేవాళ్ళం. ఇక ఆ బావికి, మన ఇంట్లో ఉన్న బావికి బకెట్కి తాడు కట్టి ఆ బకెట్ని బావిలో వేసి నీళ్లు తోడుకునే వాళ్ళం. అలా మా నీటిలో వాటర్ పడుతూ ఉండేది. ఇక మనం కూడా ఒక చిన్న బిందెని వేసుకొని ఏదో నీళ్ళు మోస్తున్న బిళ్ళ కొడుతూ మనం డ్రెస్ మీద మొత్తం తడుపుకొని అక్కడే ఆడుకునే వాళ్ళం. మనం స్విమ్మింగ్ సర్కస్ మొత్తం అక్కడే చేసేవాళ్ళం. ఇంకా అక్కడ మనం కాకుండా మన పక్కన ఉన్న ఆంటీ వాళ్ళు కూడా వచ్చేటోళ్ళు నీళ్ళు తోడుకోవడానికి. అలా వాళ్ళ పిల్లలు కూడా వచ్చేటప్పుడు మనం అందరం కలిసి ఫ్రెండ్స్తో కలిసి ఇట్లా వాటర్ మోసినట్టు చేసి డ్రెస్ మీద అంతా వాటర్ పడేసుకొని ఆడుకునే వాళ్ళం. ఇక ఆ బావి ఉన్న ఓనర్స్ ఉంటారు కదా, బావి ఎవరితో ఆ ఓనర్స్ ఆంటీ వాళ్ళతో మన అమ్మ కూడా ముచ్చట్లు పెట్టేది. సరదాగా టైంపాస్ చేసేది. ఇక మన అమ్మ అన్నిట్లో బకెట్లు అన్నిట్లో వాటర్ నింపేసి తొట్టిలో ఉన్న వాటర్ అన్నిట్లో నీళ్ళు పట్టేది. ఇక ఒక్కొక్కసారిగా మనం స్కూల్కి వెళ్తాం వాటర్ తీసుకుని, మనం వాటర్ పడే తీసుకెళ్ళి ఎవరైనా వాటర్ అని అడిగారనుకో, తాగు ఇదిగో మా బావి నీళ్ళే, మా బావి నీళ్ళు చాలా స్వచ్ఛంగా మంచిగా ఉంటాయి, చూడండి, తాగు అని మన ఫ్రెండ్స్ని ఒక వెటకారంగా మాట్లాడుతాం. వాళ్ళకి అనిపించేది అసలు. ఇక అలా అంటే ఆ బావి పక్కనే మన అమ్మ కూడా ఒక బండ వేసుకొని బట్టలు ఉతికేది. ఇక అప్పుడే పొలం పని నుండి వచ్చిన తాత ఆ బావి దగ్గర కాలు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళిపోయేవారు. ఇక ఎండాకాలంలో అయితే మాత్రం ఈ బావి నీళ్ళు మాత్రం అసలు చల్లగా ఉంటాయి. ఏదో ఫ్రిడ్జ్లో కదా కూల్ అయితే ఎట్లా ఉంటాయి, చల్లగా అలా ఉంటాయి. అది చలికాలంలో అయితే వేడిగా అనిపిస్తాయి. అసలుకి సమ్మర్లో అయితే వాటర్ బావిలో నీళ్ళు అన్నీ ఇంకిపోతాయి కదా, ఆ వచ్చే వరకు అక్కడే ఉండి చూస్తూ తర్వాత వచ్చాక నీళ్ళు తోడుకునే వాళ్ళం. అలాగే అనిపించేది. అలాగే మన ఫ్రెండ్స్ అందరూ, పిల్లలందరూ ఆ బావి చుట్టూ, సండే వచ్చేది చాలా పెద్ద బావి ఉండేది. ఆ బావి చుట్టూ ఉండి ఆ బావిలో రాళ్ళు ఇసుకుతూ మన నీడని మనం చూసుకుంటూ ఆ సౌండ్, ఒక అరుపులు అరిచేవాళ్ళం బావిలో. ఆ సౌండ్ విని ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళం. ఇంతలోగా మనం చూసిన మన అమ్మ వచ్చి, అది లేండి బావి దగ్గర ఉండకూడదు, మీరు బావిలో పడతారని మన అమ్మ మనకి వార్నింగ్ ఇచ్చేది. అలా అయ్యేది. ఇట్లా బావితోటి ప్రతి ఒక్కరికి ఏదో ఒక కనెక్షన్ ఖచ్చితంగా ఉంటుంది. నేను న్యాచురల్గా ఈ వీడియో ఎప్పుడో చేద్దాం అనుకున్నాను సమ్మర్లోనే, కానీ కుదరలేదు. నాకు ఈరోజు ఎందుకు చెయ్యాలనిపించింది. అసలుకి ప్రతి ఒక్కరి ఇంట్లో అప్పట్లో బావి ఉండేది. ఇప్పుడు ప్రజెంట్ బావిలు ఏం లేవు. ఉన్న బావుల్ని కూడా పూజ చేసేసి మొత్తం బోర్ బావులాగా సెట్ చేసేసుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఒకప్పుడు చాలా కేరింగ్గా ఉండేవాళ్ళం, ఇప్పుడైతే అంత కేరింగ్ లేదు. కాబట్టి బావిలో పడిన డేంజరే. ఒకప్పుడు అలాంటి ఎంత హ్యాపీనెస్ ఉండేది, అంత సాడ్ ఇన్సిడెంట్స్ కూడా జరిగేవి. ఎందుకంటే కొంతమంది స్విమ్మింగ్ కానీ సమ్మర్ హాలిడేస్ వచ్చేందుకు ఈత కోసం బావిలో దొరికి చాలామంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో కొన్ని సాడ్ మూమెంట్స్ కూడా ఉంటాయి. మెయిన్గా ఈ బావిల గురించి చెప్పండి, సమ్మర్ చాలా జాగ్రత్తగా ఉండాలి. చెరువుల దగ్గర అంటారుగా, బావి దగ్గర చెరువు దగ్గర లేదా కొడుతూ చనిపోయారనే ఇన్సిడెంట్ కూడా చాలా జరిగేది. ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ చాలా తక్కువ, ఎందుకంటే ఎక్కడ బావులు ఏం కనబడట్లేదు, చాలా తక్కువైపోయాయి. సో మనము ప్రతి ఒక్కరు బావి నీళ్ళతోటి
కనెక్షన్. మామూలుగా బావి నీళ్ళు చాలా చల్లగా సమ్మర్ వచ్చిందనుకో మనం బయటికి వెళ్ళేసి వచ్చి వెంటనే బకెట్లో తోడుకుంటూ ఆ బకెట్లో నీళ్ళు చేతులు ఇట్లా వస్తూ మనం తాగే వాళ్ళం, భలే కనిపించేది. మీకు కూడా ఇలా బావి నీళ్ళు తాగిన మెమరీస్ ఏమైనా ఉంటే నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అనేది షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్, సీ నెక్స్ట్ వీడియో.